గురుగారు, వాస్తు ప్రకారంగా హ్మ్. ఇంట్లో మెట్లు ఏ స్థలంలో నిర్మించడం చాలా మంచిది. ఒకవేళ రాంగ్‌గా మనం మెట్లు నిర్మించడం వల్ల మనం అనేకమైన నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు సిద్ధాంతులు చెప్పడం జరుగుతుంది గురుదేవ. ఎగ్జాక్ట్‌లీ. దీని యెస్. గురించి మన ప్రేక్షకులకు ఒకసారి. ఇప్పుడు మనం ఇంటి యొక్క మనం ఇదే మన ఇల్లు అనుకుందాం. మనం ఏం చేసాం? తూర్పు ఆగ్నేయంలో మనం మెట్లు నిర్మాణం చేసాం. అవును. అంటే ఇంటి కట్టుబడిలో తూర్పు ఆగ్నేయం పెడితే దోషం అని చెప్పి మాట్లాడుకున్నాం కదా! ఫస్ట్ అవును. ఎపిసోడ్‌లో, సెకండ్ అవును. ఎపిసోడ్‌లో మనం. అవును. మరి, మరి సోపానాలు మెట్లనేవి ఆగ్నేయంలో కట్టుకుంటే ప్రాబ్లమ్ కదా! అవును. కాబట్టి దానికి ఏం చెప్తాము? మళ్ళీ మనం ఈశాన్యంలో దాన్ని స్లాబ్ ఎక్స్‌టెన్షన్ దాన్ని మనం బాల్కనీ లాగానో అలా మనం ముందుకు తీసుకొస్తాం కదా! అవును. ఓకే. దీన్నే మనం బ్యాలెన్సింగ్ అంటే ఒక ఎనర్జీ బ్యాలెన్సింగ్ అంటాం. ఓకే. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, మనం సోపానాలు అనేవి తూర్పు ఆగ్నేయంలో కట్టుకోవచ్చు, దక్షిణ ఆగ్నేయంలో కట్టుకోవచ్చు, దక్షిణ నైరుతిలో కట్టుకోవచ్చు, పడమర నైరుతిలో కట్టుకోవచ్చు, పడమర వాయువులో కట్టుకోవచ్చు, ఉత్తర వాయువులో కట్టుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ అన్ని డైరెక్షన్స్‌లో కట్టుకోవచ్చు. ఓకే. ఓన్లీ ఒక్క ఈశాన్యంలో మాత్రమే కట్టుకోకూడదు. నిషిద్ధం. అంటే ఓకే. ఉత్తర ఈశాన్యంలో గాని, తూర్పు ఈశాన్యంలో గాని మెట్ల నిర్మాణము వంశనాశనం అని చెప్తాం. ఓకే. ఓకే. ఆ డైరెక్షన్‌లో ఎట్టి పరిస్థితిలో నిర్మాణం చేయకూడదు. ఓకే.